హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. డే 2 రాత్రి మేము ఏదైతే హోటల్ తీసుకున్నాం కదా, ఇదే హోటల్ విశాల్. 2000 పర్ డేకి రెంట్ తీసుకున్నారనమాట. ఇద్దరికి సరిపడేది ఈ హోటల్ మేము బుక్ చేసాం. ఇది మీకు చూపిద్దాం అనుకుంది. ఇప్పుడు హోటల్లో లోపల ఎలా ఉంది అనేది ఒకసారి చూద్దాం. ఇది 1 బెడ్, ఇద్దరికి కంఫర్ట్గా ఉందన్నమాట. మా ఇద్దరికి ప్రాబ్లం. రూమ్ అయితే చాలా చిన్నది, అంత పెద్దది అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. ఇది బీచ్కి దగ్గరలో టెంపుల్కి నియరెస్ట్ ప్లేస్ అనమాట. ఇక్కడ నుంచి టెంపుల్ అప్రాక్సిమేట్లీ 1 to 900 మీటర్ అలా ఉందన్నమాట డిస్టెన్స్. ఇది తీసుకున్నాం. ఇప్పుడు మనం డే 2లో భాగంగా ఇప్పుడు కోనార్క్ టెంపుల్కి మనం బయలుదేరదాం ఒకసారి. ఇప్పుడు మనం కోనార్క్ సన్ టెంపుల్కి బయలుదేరాం డే 2లో. నిన్న మేము వచ్చేసరికి ఈవినింగ్ అయింది, మీరు చూశారు కదా. హోటల్ తీసేసుకొని నైట్ రైడింగ్కి దర్శనానికి వెళ్ళాము. ఎలా ఉంది టెంపుల్ ఏంటనేది. ఇప్పుడు ఈరోజు మా ట్రిప్లో ప్లాన్ ఏంటంటే, మనం ఫస్ట్ సన్ టెంపుల్ వెళ్తాము. ఇది పూరి నుంచి 37 కిలోమీటర్స్ చూపిస్తుంది. సన్ టెంపుల్ వెళ్ళేసి మధ్యాహ్నం 3 o'clock వరకు టైం స్పెండ్ చేసి, టైంను బట్టి అక్కడ ఇంకా ఎక్కువ టైం కూడా అవ్వచ్చు, తక్కువ అవ్వచ్చు. ఆ తర్వాత మళ్ళీ రిటర్న్ పూరికి వస్తాం. పూరి వచ్చిన తర్వాత పూరిలో ఫేమస్ మళ్ళీ ఒకసారి జగన్నాథ్ టెంపుల్ ఒకటి, ప్లస్ 5 తీర్థాలు ఉన్నాయి. 5 తీర్థాలు ఇవన్నీ దర్శనం చేసుకుంటాము. ఇప్పుడు మనం సన్ టెంపుల్కి వెళ్ళే దారిలో ఉన్నాము. ఈ సన్ టెంపుల్ వ్యూ అన్నీ చూద్దాం, ఏంటి ఎక్కడ ఉంది ఏంటనేది. పూరి జగన్నాథ్ రథయాత్ర జరిగే రూట్ ఇది. ఎంత ఎడల్పు రోడ్డు అంటే చాలా పెద్ద రోడ్డు ఇది. ఈ రోడ్నే మొత్తం రథయాత్ర జరుగుతుంది అనమాట. ఇలా టువర్డ్స్ వెళ్తే కోనార్క్ వెళ్తుంది, ఇలాగా వెనక్కి వెళ్తే పూరి జగన్నాథ్ టెంపుల్. జై జగన్నాథ్. ఆమె ఒడియా వాళ్ళకు కోనార్క్ హైవే మీద వెళ్తున్నాం. నేషనల్ హైవే 316 చూడొచ్చు. ఇక్కడ నుంచి భువనేశ్వర్ 94 కిలోమీటర్స్, కోనార్క్ 32, నిమ్మపాడ, కాకట్పూర్. ఇడ్లీ అంగడి బెస్ట్ చేసావా? సిగ్నల్ లేదు ఇక్కడ. చెయ్యి సరే. వెళ్తున్న దారిలో టిఫిన్ చేయడానికి ఆగాము. చూడొచ్చు, మనోడు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసి మాట్లాడుతున్నాడు. ఫ్యామిలీకి కంపల్సరీగా టైం ఇవ్వాలి. అదే మనం ఒక ఫ్యామిలీ బాయ్లో చూసి తెలుసుకోవాల్సిన విషయం అది. చూసారుగా ఫ్రెండ్స్, ఫ్యామిలీ పర్సన్ ఎలా మాట్లాడతాడో. ప్రశాంతంగా 2 మసాలా దోశలు, 2 ప్లేట్లు ఇడ్లీ ఎత్తి తిన్నాము. టిఫిన్ అయితే అంత గొప్పగా ఏం లేదు కానీ వేడివేడిగా చేసి ఇవ్వడం వల్ల మేము వెళ్ళడమే ఫస్ట్ పోనీ చాలా బాగా అనిపించింది. కానీ మసాలా దోశ అయితే వెరైటీ చేశాడు. క్యారెట్ ముక్కలు, మసాలాది, ఆలుగడ్డ ముక్కలు, పప్పు అన్నీ కలిపి కొట్టాడు అనమాట దోశలో. ప్రస్తుతానికైతే కడుపు అయితే మంచిగానే ఉంది. మేము ఏమైనా తేడా పడుద్దామని చూస్తున్నాం. నెక్స్ట్ మనం టువార్డ్స్ కోనార్క్ దగ్గరికి వెళ్ళి కలుద్దాం. కోనార్క్ వెళ్ళే దారిలో సముద్ర పంచు వచ్చింది. ఇది యాక్చువల్గా నార్మల్ వాటరు. దాని మధ్యలో బండ్ ఏదైతే ఉందో దానికి అవతల సముద్రం ఉందన్నమాట. సముద్ర పంచు నుంచి మన పైన మొదలవుతుంది. కోనార్క్ పాయింట్ దగ్గరికి వచ్చాం. ఇదేం బస్ స్టాండ్లా ఉంది. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్కి వెళ్ళాలన్నమాట. లెఫ్ట్కి వెళ్ళే దారిలో కొంచెం మంచి డెవలప్డ్ ఏరియా లాగానే ఉంది. బీచ్ అన్ని రకాల సర్వీసెస్ అయితే దొరుకుతున్నాయి ఇక్కడ. ఇప్పటి వరకు 2 లైన్ రోడ్డు ఉంది. ఈ కోనార్క్ టెంపుల్కి వెళ్ళే దారిలో ఈ 4 లైన్ రోడ్డు చేశారు. చూసారు, చాలా బాగా చేశారు ఈ రోడ్ డెవలప్మెంట్ అయితే. ఇంకా వర్కింగ్ కండిషన్లో ఉన్నాయి. స్ట్రీట్ లైట్స్ అన్నీ పెడుతున్నారు. ఇదొకటి అయితే కొంచెం మంచి హైలైట్గా ఉంటుంది ఏరియా అయితే. కోనార్క్ పాయింట్కి అయితే వచ్చాం. జనాలు అయితే బేవచ్చమైన క్రౌడ్ వెళ్తుంది ప్రతి చోటకి. మరి టెంపుల్ దగ్గర స్టేటస్ ఏంటో ఇంకా తెలియదు. దగ్గరికి అయితే వచ్చాం టెంపుల్ దగ్గరికి మేము ఆల్మోస్ట్. అబ్బో, క్రౌడ్ చూడొచ్చు, బేవచ్చమైన క్రౌడ్ ఉంది ఆడ. మామూలు లేదు క్రౌడ్. అది ఎక్కడన్నా పెట్టాలరా బండి. ఈ పర్సన్ ఏదైతే ఉన్నాడో టికెట్లు అమ్ముతాడు ఇక్కడ. ఒక్కో టికెట్ 40 రూపాయలు.
కోనార్క్ టెంపుల్ అయితే 40 రూపీస్ పర్ టికెట్, 600 అయితే ఫారిన్కి. టెంపుల్ ఎంట్రీ దగ్గర మొత్తం 8 గేట్లు ఉన్నాయి. ఏవైతే ఈ టికెట్లు ఉన్నారో ఈ టికెట్లు తీసేసుకొని 8 గేట్ల నుంచి అలా ఎంట్రీ అవ్వచ్చు. మెయిన్ ఎంట్రీ ద్వారం అయితే అదిరిపోయింది. అసలు ఎంట్రన్స్లో మెయిన్ సింహద్వారం ఉంది, సింహం చూడండి. ఇది మెయిన్ ఎంట్రన్స్ ఆఫ్ కోనార్క్ టెంపుల్. మెయిన్ ఎంట్రన్స్ సన్ టెంపుల్ మాస్టర్ ప్లాన్ చూడొచ్చు. నట మండపము, సన్ టెంపుల్. ఇప్పుడు ఏదైతే మనం చూస్తున్నాం ఇదే నట మండపం. నట మండపం దాటిన తర్వాత సన్ టెంపుల్ ఉంది. ఇప్పుడు చూడు, మీరు కోనార్క్ సన్ టెంపుల్లోకి ఎంట్రీ అవుతున్నప్పుడు ఈ నటద్వారం ఎదురుగా ఏవైతే ఉన్నాయో 2 సింహాలు, ఇవి ఎంట్రన్స్ సింహద్వారాల కింద చెప్తారనమాట. దీనికి ఒక పెద్ద మీనింగ్ఫుల్ మెసేజే ఉంది. ఏమంటారంటే, సింహం ఉంది కదా, సింహం కింద వచ్చేసరికి మీరు చూడొచ్చు ఏనుగు ఉంది. నెక్స్ట్ ఏనుగు కింద వచ్చేసరికి మనిషి పడుకున్నట్టు ఉందన్నమాట. దీని మీనింగ్ వచ్చేసరికి సింహాన్ని స్ట్రెంత్గా చూపిస్తారు, ఏనుగుని వచ్చేసరికి వెల్త్ కింద కన్సిడర్ చేస్తారు. ఒక మనిషి దగ్గర గర్వం, ధనం, బలం అన్నీ ఉంటే ఆ మనిషి అనేవాడు నాశనానికి దారి తీస్తాడని చెప్పి దాని మీనింగ్ అనమాట. దాంతోపాటు ఇంకొక మీనింగ్ లాగా ఏం అర్థం చేసుకోవచ్చు అంటే, ఒక మనిషి టెంపుల్కి దర్శనానికి వెళ్ళినప్పుడు పొగరు, గర్వం, ధనం అన్నీ వదిలేసి లోపలికి వెళ్తేనే దేవుడి దర్శనం అవుతుందని చెప్పి దాని సింబాలిక్గా చెప్పొచ్చు అనమాట. అంత మీనింగ్ ఉంది ఆ ఎంట్రన్స్లో ఉన్న శిల్పం. ఇప్పుడు మనం కోనార్క్ టెంపుల్ యొక్క పురాణాల ప్రకారం అసలు హిస్టరీ ఏంటి అనేది తెలుసుకుందాం ఒకసారి. ఈ కోనార్క్ సూర్య దేవాలయం అనేది ఒడిస్సాలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన పర్యాటక క్షేత్రాల్లో ఇదొకటి మొదటిగా చెప్తారనమాట. ఈ శిల్పకళ అద్భుతం. ఈ ఆలయము మొత్తం ఎలా ఉంటుందంటే, 7 గుర్రాలు లాగిన సూర్యభగవాన్ రథాన్ని చూస్తే ఎలా ఉంటుందో ఆ విధమైన శైలిలో చెక్కారనమాట. ఇది ఈ సూర్య దేవాలయానికి ప్రసిద్ధిగాంచిన ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపబడే యునెస్కో అనే ఆర్గనైజేషన్ గుర్తింపు పొందిందనమాట. ఇది అవేంటంటే ప్రపంచ వారసత్వ కట్టడాల కింద గుర్తింపు చేస్తుందన్నమాట ఏజెన్సీ అనేది. ఈ కోనార్క్ అనే పదం అసలు కోనార్క్ అని ఎందుకు అంటున్నారు, దానికి అసలు మీనింగ్ ఏంటంటే, కోనార్క్ అనే పదం 2 పదాల నుంచి వచ్చింది. ఒకటి కోన అంటే మూల అని, ఆర్క్ అంటే సూర్యుడు అని చెప్పి అని అంటారనమాట. ఈ కోనార్క్ టెంపుల్ వచ్చేసరికి చంద్రభాగ నది అనే ఒడ్డు దగ్గరలో ఉంటుంది. మీరు స్టార్టింగ్లో చూసి ఉంటారు, వచ్చేటప్పుడు మీకు ఒక సైడు కెనాలు, ఇంకో సైడ్ సముద్రం ఉందని చెప్పా కదా, అదే ఇది చంద్రభాగ నది. ప్రధాన ఆలయ సముదాయంలో భారీ సూర్య విగ్రహం సూర్యుని కిరణాలు పడేలాగా నిర్మించారనమాట. ఇప్పుడైతే అది లేదు, ఎందుకంటే పాతకాలంలో వాళ్ళంతా ఇది డ్యామేజ్ చేసేసారని చెప్పి ఇక్కడ చెప్తున్నారనమాట లోకల్ వాళ్ళు. అసలు ఈ సూర్య దేవాలయం అనేది 1250వ సంవత్సరంలో గంగా వంశానికి చెందిన నరసింహదేవుడు అనే అతను ఈ ఆలయాన్ని నిర్మించాడంట. ఈ ఆలయం కూడా ఎలా ఉంటుందంటే, ముందుగా చెప్పినట్టు సూర్యభగవానుడి రథ ఆకారంలో నిర్మించారు. ఈ రథానికి వచ్చేసరికి 24 చక్రాలు ఉంటాయి, 7 గుర్రాలు లాగుతున్నట్లు కనిపిస్తాయి అన్నమాట. 7 గుర్రాలు అనేవి వారంలోని 7 రోజులను సూచిస్తాయని, 24 చక్రాలు ఏదైతే ఉన్నాయో ఈ 24 గంటలని అంటే అవర్స్ని చూపిస్తాయని చెప్పి ఇక్కడ చెప్తారనమాట. ఈ మందిరం యొక్క ఎత్తు వచ్చేసరికి 230 ఫీట్స్. ఏవైతే ఉన్నాయో ఆ చక్రాలు 24 చక్రాలు ఏవైతే ఉన్నాయో అందులో కూడా దాన్ని బట్టి కూడా ఇప్పటికీ ఎగ్జాక్ట్ టైం చెప్తారనమాట. అది కూడా ఉంది, దానికి ఇది చాలా ఫేమస్. మొత్తం భారతదేశంలో 8 సన్ టెంపుల్స్ ఉన్నాయి. ఒకటి జమ్మూ కాశ్మీరు, 2 అస్సాము, 3 వచ్చేసరికి రాజస్థాను, 4 గుజరాత్, 5 వచ్చేసరికి తమిళనాడు, 6 వచ్చేసరికి ఒరిస్సా, 7 వచ్చేసరికి 6 వచ్చేసరికి ఉత్తరాఖండ్, 7 ఒరిస్సా, 8 రాజస్థాన్. 8
సన్ టెంపుల్ ఇలా ఉండేదంట, ఎస్టిమేట్ చేసి పెట్టారు. అరే అయితే ఒరిజినల్ సన్ టెంపుల్ ఇలా ఉండేది. చూసాం కదా ఫస్ట్ ఇది మండపము, అటు పక్కన ఉన్నది కిచెన్. అది ప్రజెంట్ ఈ స్టేటస్లో ఉంది సన్ టెంపుల్. టెంపుల్ యొక్క స్ట్రక్చర్స్లో ఉంది 34.75 మీటర్, 38.10 మీటర్. అదే కదా మాయాదేవి టెంపుల్ అంటే. అరే ఇవి అక్కడే విగ్రహాల్లో ఉన్నాయి. రాజా వర్క్ జరుగుతున్నప్పుడు విజిట్ చేస్తున్నట్టు ఒకటి రెడీ చేశారు. ఒక్కొక్క ఆర్క్ గురించి ఒక్కొక్కటి ఇచ్చారనమాట. कि सूर्य पूजा का विधि विधान यहाँ किसी को पता नहीं है तो वे चिंतित हो जाते हैं, वे ध्यान में बैठते हैं, सूर्य देव पुनः प्रकट होते हैं. కోనార్క్ టెంపుల్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ పూరికి వచ్చాం అనమాట. కోనార్క్లో మన టెంపుల్తో పాటు ఆ గ్యాలరీకి కూడా కంపల్సరీగా వెళ్ళండి. అసలు టెంపుల్ హిస్టరీ ఎలా మొదలైంది, ఏ విధంగా ఉంది, ఇప్పుడు ప్రజెంట్ స్టేటస్ ఏంటి, అసలు టెంపుల్ కారణం అవ్వటానికి అన్ని కూడా ఒక థియేటర్లో సినిమా వేసి చూపిస్తారు. అది చాలా బాగుంది, కంపల్సరీగా విజిట్ చేయండి అనమాట. ఇప్పుడు మీకు ఎదురుగా ఏదైతే కనిపిస్తుందో ఇది ఇంద్రద్వీమ ట్యాంకు. 5 తీర్థాలు ఉన్నాయని చెప్పా కదా, అందులో ఇది ఒకటి అనమాట. ఇక్కడికి వచ్చాము, ఇది ఒకటి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ 2 అవర్స్ మనం నెక్స్ట్ ట్యాంక్ వైపు వెళ్దాం. గుడిచా టెంపుల్ ఇది ఓన్లీ రథయాత్ర అప్పుడు తెరిస్తే, ఈ రథయాత్ర ఏదైతే ఉందో ఈ లైన్లో వచ్చేసి ఇక్కడ ఆపుతారనమాట. ఇది టెంపుల్ మిగిలిన రోజులన్నింటిలో మూసివేసి ఉంటుంది అని చెప్తున్నారు. ఓన్లీ రథయాత్ర అప్పుడే తెరుస్తారు. ఇప్పుడు మన ఎదురుగా ఏదైతే ఉందో ఇది నరేంద్ర పుష్కరిణి ట్యాంక్. కొత్తగా అంతా రెనోవేషన్ చేస్తున్నారు, మంచిగా కడుతున్నారు, వర్క్స్ అయితే ఉన్నాయి. నాకు తెలిసి మ్యాక్సిమం 2-3 ఇయర్స్ తర్వాత ట్యాంక్ అయితే చూడటానికి అద్భుతంగా ఉండదు. బాబాయ్ నేను చెప్పరా, ట్యాంక్ చూసి నీకేమనిపిస్తుంది? పిచ్చిలేసిందిలే, మళ్ళీ చూద్దాం మనోడు.